అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనాన్ మృత్యోర్ముక్షమమృతాత్. ఓం శ్రీ మహావిశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శుక్రాంధకాయ శ్రీకాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర హర హర నమః శివార్పణమస్తు. ఓం అపవిత్రో పవిత్రో నామ సర్వావస్తు విధవ గొట్టి శంకర్ గారు ఇది స్థాపించడం 13 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు బట్టి నాకు తెలుసు. ఆయన ఆ చిన్న వయసులోనే అంత బాధ్యత మీద పెట్టుకుని అనాథులకి ఇంత సేవ చేయాలనే సంకల్పం వచ్చిందంటే అది భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం. మాలాటోళ్ళకి కూడా అనుభవం. ఇంకా మరి అటువంటి సామాన్యంగా వచ్చాడు ఆయన. ఆయన దగ్గర ఏమీ లేదు, లేకపోయినా కూడా వాళ్ళని అడిగి వీళ్ళకి సేవ చేయాలని ఒక సంకల్పం గట్టిగా తీసుకుని ఈ రోజుకి 13వ సంవత్సరం వచ్చేటప్పటికి ఇంత పెద్ద సంస్థ కింద తయారు చేశారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సహకారం, 10 మంది సహకారంతో మరి ఆయనకి ఎలా చెప్పినా కూడా మనకి రుణాలు తీరవు. చెప్పాలంటే అనాథులంటే అనాథులుగా ఉండకూడదు ఎవరుననే సంకల్పంతో ఆయన ఈ సంస్థని నడుపుతున్నారు. ఇది చూసిన కాడి నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి దగ్గరికి చేర్చుకుని హక్కుని చేర్చుకుని నేనున్నాను అనే ఒక ఆలోచనతో దగ్గర తీసుకుని మాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే సంతోషంలో బాధ అనమాట. ఇటువంటి పరిస్థితి ఎవరో చేయరు. ఎలా పక్కన వాళ్ళు పడిపోతే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఇంత బాధ్యత తీసుకుని వాళ్ళని దానం అడిగి దీన్ని ఇంతవరకు చేసుకొచ్చి ఇవాళ బిల్డింగ్ కట్టి వాళ్ళకి చలి ఎండ ఇబ్బంది ఆకలి అనేది లేకుండా ఏమీ తెలియని పరిస్థితులు, వాళ్ళ పేరే వాళ్ళకి తెలియదు, వాళ్ళ శరీర బాధలు ఏంటో వాళ్ళకి తెలియదు. అటువంటి పరిస్థితిని ఈ స్థితిలో తీసుకొచ్చి వాళ్ళు ఒక మనుషులుగా తీర్చిదిద్దారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ పెట్టుకున్నాకంటే ఇక్కడ పెట్టుకుంటే కనుక ప్రతి పైసా కూడా ఉపయోగపడుతుంది. ఎక్కడ ఇచ్చుకున్నా అది ఉపయోగం కాదని నేను చెప్పను, అంతకంటే ఉపయోగపడుతుంది. నరుడే నారాయణుడు అనుకుని ఆయన సేవ చేస్తున్నాడు. ఒకప్పుడు సంవత్సరం ఇది పెట్టిన సంవత్సరానికి 2వ సంవత్సరంలోనూ పరిపూర్ణానంద స్వామి వారు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడి వాళ్ళని చూసి దయాహృదయంతో వాళ్ళకి ఆయన కూడా సేవలు అందించారు. అది నేను ఆ రోజుని టీవీలో చూసిన కాడి నుంచి కూడా నాకు ఇదంటే చాలా అభిమానం, ప్రేమ. మాలాటోళ్ళని చేయలేము, దూరాన్ని ఉన్నాం. ఆయన చేసి ఆయనకైనా సహకారం 10 పైసలు మనవి అందించాలి, మన కష్టం దాంట్లో పడాలి అని ఒక ఆలోచనతో నేను వద్దామని 2 సంవత్సరాల మట్టి ప్రయత్నం చేసినా నాకు అనుకూలం కుదరలేదు. ఒక్కదాన్ని రాలేక మనం కష్టపడింది ఎంతో ఖర్చు పెట్టుకుంటున్నాం, ఎంతో బిడ్డలకి ఇచ్చుకుంటాం. అది కాదు, ఇక్కడ పెట్టిందే మనకి కూడా వచ్చేది. మనం తిన్నది మనకు కూడా రాదు, ఇటువంటి చోట పెట్టిందే మనకు కూడా వచ్చేది అని అదే ధనం అనుకుంటాను నేను. ఇంకా మరి ఇది చూసిన తర్వాత నాకు టీవీలో రోజు చూస్తాను. ఇప్పుడు ఇంకా నాకు చాలా తృప్తిగా ఉంది. నాకు వీలైన మట్టుకి మళ్ళీ వస్తానని అనుకుంటున్నానమ్మా. ఇంకా 10 మంది కూడా పిల్లలకి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి, బాధ్యతలు తీర్చుకోవాలి వదిలేయకుండా. కానీ తర్వాత మనకు ఏదన్నా ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటేనే ఇది మనకు కూడా వచ్చే పుణ్యం పురుషార్థంని. అది చేసేవాళ్ళు కూడా ఒకళ్ళు ఉన్నప్పుడే ఆ కార్యక్రమం నడుస్తుంది, మన కోరిక నెరవేరుతుంది. ఆ చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనం దాన్ని బాధ్యతగా తీసుకుని అనుసరిస్తే
మన వంశానికి మనకే మొత్తం అందరికీ మంచిదవుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.